ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ద్వారకా ఒకటి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలదని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు. దీంతో కంసుడి మామ మగధ రాజైన జరాసంధుడు కోపంతో మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని అనుకుంటాడు. ఒక సురక్షితమైన సుందరమైన నగరాన్ని నిర్మించాలని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. ఈ నగరం నిర్మాణాని కోసం భూమిని ఇవ్వాలంటూ సముద్రుణ్ణి శ్రీకృష్ణుడు ఆదేశించగా వెంటనే సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని ఇస్తాడు. ఆ అద్భుతమైన ప్రదేశంలో గోమతీ నది సముద్రంలో కలిసే చోటులో విశ్వకర్మ అందమైన ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. విశ్వకర్మ ద్వారకా నగరాన్ని వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలలో నిర్మిస్తాడు. శ్రీకృష్ణుడు యాదవులు అందరూ ద్వారకా నగరంలోకి వెళ్తారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరథ్ అంటారు. కృష్ణుడు, బలరాముడు, సాత్వికి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులు. ద్వారకా కట్టడాలు మహా అద్భుతం. గోమతీ నది తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రోడ్లు, సంతలు, రాజభవనాలు అనేక ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది. ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది కొడుకులు మరణించడానికి శ్రీకృష్ణుడే అని కోపంతో గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. అదేమిటంటే, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 సంవత్సరాల్లో నీవు మరణిస్తావు. అదే కాదు, నీ యాదవులు కూడా ఒకరిని ఒకరు కొట్టుకొని చస్తారని, నీ ద్వారక మహాప్రలయంతో సముద్రంలో మునిగిపోతుందని, నువ్వు కూడా ఒక బోయవాడి బాణంలో దిక్కులేని చావు చస్తావని గాంధారి శ్రీకృష్ణుని శపిస్తుంది. రెండవది ఏమిటంటే, కృష్ణుడు కొడుకైన సాంబ శ్రీకృష్ణుడు జాంబవతిల కొడుకు. ఒకసారి ద్వారకలో యాగం చేయడం కోసం దూర్వాస మహర్షి వస్తాడు. అయితే కొంతమంది యాదవులు సాంబకి ఆడవేషం వేసి గర్భవతి ధరించి మహర్షిని ఎగతాళి చేయాలని నిశ్చయించుకుంటారు. వారు మహర్షి వద్దకు వెళ్ళి ఆ స్త్రీకి ఆడపిల్ల పుడుతుందా లేక అబ్బాయి పుడుతుందా అని అడుగుతారు. యాదవులు సాంబ చేసిన పనికి దూర్వాస మహర్షికి ఎంతో కోపం వచ్చి యదువంశం నాశనం చేసే ముసలం పుడుతుందని శపిస్తాడు. ముసలం అంటే ఇనుప కడ్డీ. సాంబ వెంటనే ఇనుప కడ్డీకి జన్మనిస్తాడు. ఉగ్రసేనరాజు ఇనుప కడ్డీని పొడి చేసి సముద్రంలో వేయమని చెబుతాడు. కానీ ఆ పొడి ఒడ్డుకు చేరి ఇనుపు రెల్లుగా మారి చివరకు యాదవుల మరణానికి దారి తీస్తుంది. జరా అనే వేటగాడు ఆ ఇనుప కడ్డీని తీసుకొని బాణం చేసి వేటకు వెళ్తాడు. ఒక చెట్టు దగ్గర శ్రీకృష్ణుడు పడుకొని యోగ నిద్రలో ఉండగా జింక కన్నుగా భావించి వేటగాడు బాణం వేస్తాడు. అది వెళ్ళి శ్రీకృష్ణుడి కాలికి తగులుతుంది. శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అలా ఈ 2 కారణాల వల్ల ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుంది. ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోకముందు ఆ రోజు ఏం జరిగిందంటే, ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి.
భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడు పిలుపు మేరకు ద్వారకకు వచ్చిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని చెప్పాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తరువాత కృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించాడు. ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగసపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు, అర్జునుడి కళ్ళ ముందే జరిగింది. నెక్స్ట్ వీడియోలో ద్వారకాలో జరిగిన పరిశోధనలు, వాటి అవశేషాల గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.